బైబిల్ ఏమంటుంది? నక్షత్రములలో నీవు నివాసము కట్టినను అంటే మానవుడు నక్షత్రాలలోనికి కూడా వెళ్ళగలడని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు? వేల సంవత్సరాల క్రితం. మరి నక్షత్రాల్లోకి వెళ్ళిపోతే కాలిపోతావా? నేను చెప్తున్నాను, అది కాలిపోయే నక్షత్రం కాదు, నువ్వు కాల్చదు. అది సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్ర మహిమ వేరు. నక్షత్రాల పదార్థము వేరు, సూర్యుని పదార్థము వేరు. అది కాలిపోయే నక్షత్రం కాదు, నువ్వు కాల్చదు. అది వెళ్ళే కెపాసిటీ నీకుంది. ఎందుకంటే నా చేతి పనుల మీద నీకు ఇచ్చానురా. ఆకాశములు నా చేతి పనులే, సూర్యచంద్ర నక్షత్రములు నా చేతి పనులే. ఎక్కడికైనా వెళ్ళి వచ్చి నా గురించి చెప్పు. ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, వచ్చి ఏం చెప్పాలి? దేవుడు చేశాడని చెప్పాలి కదండి. మరి ఎంతో మంది ఆకాశానికి వెళుతున్నారే కానీ శాస్త్రవేత్తలు ఎవరైనా వేదికలు పెట్టి ఇదిగో బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే అక్కడ కరెక్ట్గా మాకు కనిపిస్తున్నాయి, బైబిల్ నిజమైన గ్రంథము, ఇదంతా మీరు మీ పాఠ్యాంశాలలో చేర్చండి అని ఏ శాస్త్రవేత్త అయినా చెప్పాడా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము మనమే బోధించాలి. వాళ్ళకి తెలీదు. దేవుని ఘనపరచవలసిన వాడు వాడి ఘనత కోసం చెప్పుకుంటున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అది చంద్రుడు దేవుని చేతి పనే. వెళ్ళు చంద్రమండలానికి వెళ్ళు, చూసావా? ఏమనిపించింది నీకు? దేవుడే సృష్టిని సృష్టించాడు. వేదిక కట్టి చెప్పు, వీళ్ళందరూ చెప్పు 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 ప్రసంగం చెప్పు. అంగారకం మీదకి వెళ్ళు, ఏముంది మనిషి ఇక్కడ బతకలేడని బైబిల్లో ఉంది అని ఏ శాస్త్రవేత్త అని చెప్పాడా? బైబిల్ ముల్లోకాల గురించి చెప్పగలదు. పరలోకం గురించి కావాలా? నరకం గురించి కావాలా? పదార్థం గురించి కావాలా? నీటి గురించి కావాలా? తల వెంట్రుకల గురించి కావాలా? వైద్య శాస్త్రం గురించి కావాలా? ఏం కావాలి? ఏ సిద్ధాంతం కావాలి? ఏ శాస్త్రం కావాలి? సకల శాస్త్రాలను బోధించగలిగేది బైబిల్. ఎంతో మంది శాస్త్రవేత్తలకు తెలియని విషయాలండి బైబిల్లో ఉన్నవి. సైంటిస్ట్స్ అందరూ వచ్చి పెద్ద పెద్ద వేదికలు నిర్మించి పెద్ద పెద్ద పట్టణాలలో రాయ్ మేమందరము మిగిలిన గ్రహాలలోకి వెళ్ళాము, అక్కడ జీవులు లేవు, జీవరాశులు లేవు, మేము చూసి తెలుసుకున్నాం. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పేసింది మానవ నివాస యోగ్యం భూగోళమే. బైబిల్ నిజం. ఎవరు చెప్పారండి? ఏ సైంటిస్ట్ చెప్పాడు? వాళ్ళు చెప్పనిది పరిపూర్ణులైన వారి మధ్య క్రైస్ట్ చర్చ్ వీళ్ళే చెప్తారు ఇలాంటి మాటలని.